నీ ప్రాబ్లం ఏం చెప్పిన విజయాలతో మంచిగా ఉన్నారు. విజయాలతో నేను మాట్లాడతలేను అంతే కదా. నీ ప్రాబ్లం ఇంట్లో ఎందుకు వెళ్ళగట్టు ఓడో ఒకటి గెలుపుకుంటాడు. నలుగురు కొట్టిపోతాం. అప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు నేను మాట్లాడినందుకు ఆయన వెళ్ళిపోయాడు. మరి నేను మాట్లాడినప్పుడు ఆయన ఉండి కొట్లాడాలి కానీ అట్లా ఎట్లా వెళ్ళిపోతాడు? మాట్లాడినాను అనుకో ఇంకా గొడవ అవుతుంది. ఇప్పుడు మనకి ఎట్లా గొడవ అవుతుందో అది నా నేచర్ అడుగుతా చెప్తావు. అది నా నేచర్ అడుగుతా చెప్తావు. నువ్వు ఆ టైంలో అక్కడ విజయాలు లేకపోతే నువ్వు ఉండేటోడు. నన్ను కొడుతుంటే నేను నిలబడి ఎందుకు చూస్తాను బ్రో? నేను అదే అడుగుతున్నా మిమ్మల్ని. మాట్లాడుతున్నావు నువ్వు ఒర్రకు సీరియస్ గా చెప్తున్నా. ఇష్టం ఉంటే మాట్లాడతాను, ఇష్టం లేకపోతే మాట్లాడాను. దూరం ఎట్లా పెట్టినావు? మరి మేమే పెడతాను. నిన్నగా దూరం పెడుతున్నా. దూరం నేను దూరం పెట్టినాను. నా మనసులో ఏమున్నా నువ్వు నా మనసులో దిగైతే చదవవు కదా. నా పర్సనల్ థింగ్ పై అది నా ఇష్టము. నేనేమో ఆలోచించుకుంటున్నా, అది నా ఇష్టము. దెబ్బ తిన్నోని నేను, బాధ నాకుంటది. నువ్వు అన్నతో మాట్లాడి మాకు వీడియో పెట్టి మళ్ళీ వస్తా. ఈవెన్ మా మమ్మీ కూడా 3 రోజుల నుంచి వెళ్ళి ఎంత బాధపడుతుంది తెలుసా విజయ్ విషయంలో. సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ శ్యామ్ విజయ్ 07. ఈరోజు వీడియో ఏంటంటే ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. ఏంటంటే మనం ఈ మధ్యన చాలా మటుకు చిన్నపిల్లల మీద ఇట్లా చిన్నపిల్లల్ని తీసుకుపోయి తెలియని వాళ్ళు కిడ్నాప్ చేసి అమ్మేయడము. ఇట్లా మొన్న రీసెంట్గా కూడా ఒక ఆటో డ్రైవర్ పిల్లల్ని తీసుకుపోయి చూసినాం కదా. దాని మీద జనాలు బయట తీసుకుపోయినాక ఒకళ్ళు వచ్చేసి మనము పిల్లల్ని ఇట్లా తీసుకపోతే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది నేను క్యాప్చర్ చేసి చూపిస్తాను. సో ఈ పాప అయితే నాకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది, వాళ్ళ మమ్మీ కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది. అక్క థ్యాంక్ యూ అక్క, మీ సపోర్ట్ అయితే చాలా ఇస్తారు నాకు. థ్యాంక్ యూ బ్రో. వీడియో చేస్తున్నా వీడియో అయిపోయినాక మాట్లాడదాం. సబ్స్క్రైబర్స్ మేము జస్ట్ మాట్లాడడానికి ఒక విజయం నుంచి మాట్లాడడానికి వచ్చినాం అంతే. సరే బ్రో చెప్పండి. ఇంటికి వచ్చిన చేస్తలేవు ఎందుకని చేస్తలేవు అంటే అన్న ఇంట్లోంచి ఎలా కొట్టినావు? నేనైతే ఇప్పుడు ఇదే చెప్తున్నాను విజయ్, ప్లీజ్ అర్థం చేసుకో. వెళ్ళు, నేను మళ్ళీ కలవాలనుకుంటున్నాను కాబట్టి నేను నిన్ను నిలబడుతున్నా. ఏమని అనుకో. ఇప్పుడు దాని గురించి మాట్లాడదాం. అది నేను వీడియోలో కన్ఫర్మేషన్ ఇచ్చేసినాను కదా. మళ్ళీ మీరు దానికి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అవును బ్రో, అది ఏదన్నా వీడియోలోని మీరు కూర్చోండి అమ్మ. ఇప్పుడు వీడియో మట్టుకే చూడండి మీరు ఏదన్నా సరే. ఇప్పుడు మీకు ఏమన్నా కావాలంటే చరిత నువ్వు వీడియో ఆఫ్ చేయి. ఉండనియండి ఏమో అడుగుతారు కదా, వాళ్ళ డౌట్ కూడా క్లియర్ చేసినట్టు ఉంటుంది. అంటే మీకు ఎట్లా తెలుసు బ్రో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా అని? ఎట్లా సరే నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే నేను వీడియోలో మట్టుకే మీకు తర్వాత నెక్స్ట్ కంటెంట్ చూస్తే మీకే ఐడియా వస్తుంది కదా. ఇప్పుడు నన్నింట్లో వచ్చి డైరెక్ట్గా మీరు మాట్లాడదాము ఏదో జనరల్గా అంటే ఓకే, కానీ ఇప్పుడు మీరు స్పెషల్లీ అదే అడుగుతున్నారు కాబట్టి అవును పోయిండు అందులో జరిగింది. అక్కడ ఇంటికి వచ్చి మీకు కాల్ వచ్చినా కూడా మీరు అతనికి అవసరం. ఇగో బ్రో నేను ఏం చెప్తున్నా అంటే మాకు
ఇప్పుడు మీరు వచ్చి చెప్తే మేము తెలుసుకోవాల్సిన అంటే అట్లానే అంటలేను, మాది 15 years ఫ్రెండ్షిప్. ఇప్పుడు ఇది జరిగింది అంటే దానికి ఒక రీజన్ ఉంది, దానికి ఒక అర్థం ఉంది. ఇప్పుడు దాన్ని బట్టి నెక్స్ట్ మేము ఎట్లా చేయాలి? ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు, ఇప్పుడు నువ్వు మాట్లాడతావా? నాతో మాట్లాడతావా? బరాబర్ రుబాబు ఎందుకు మాట్లాడుతున్నావు? ఏం చేస్తావు ఎందుకు బ్రో నువ్వు? అంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థమైతే ఇంటెన్షన్ అడుగు బ్రో, నీది ఏంది ప్రాబ్లం ఏందో అడుగు. అట్లా ఇంటికి వస్తే ఎందుకు వెళ్ళగొట్టినావు అన్న? ముందు నాకు మంచిగా అనిపిస్తలేదు. మాటలు ఇంటికి వెళ్ళగొట్టినావు అంటే ఇప్పుడు నేను ఏం చెప్పిన విజయ్కి, మీరు విన్నారా వీడియో కరెక్ట్ గా క్లియర్ గా చూసిరా? చూడకుండా ఎట్లా వస్తాం అనుకున్నావు? చూసినావు కదా నేనేం చెప్పినా. నాకు ఇప్పుడు అంత గొడవ అయినాక నాకు కొంచెం టైం కావాలి, నాకు టైం ఇస్తే నేనే సెట్ అవుతా, దాని తర్వాత నేనే కూల్ అవుతా అని ఎంత చెప్పినా కూడా ఆయన నా మీద మాట్లాడుతున్నాడు కదా. ఎందుకు సీరియస్ అవుతున్నావు బ్రో? ఏంది ఎందుకు మాట్లాడుతున్నాను కదా? బ్రో నేను మాట్లాడుతున్నాను కదా. ఇగో కావాలని గొడవ పెట్టుకొని ఏం మొన్ననే నాకు ఒక గొడవ అయింది, అందుకే ఇంకా నేను బయటికి రాలేదు. నా కాలికి నేను చెయ్యతా ఒక నిమిషం మాట్లాడతావు కదా, మాట్లాడుతుంటే ఎవరు మధ్యలో వచ్చింది? అరే నువ్వు వెళ్ళిపోరా, మాట చెప్తున్నా నువ్వు. అరే ఆడవాళ్ళు వెళ్ళిపో, లేడీస్ ని పెట్టుకొని ఏంద్రాబాయ్ మీ తమాషా? నువ్వు మధ్యలో వచ్చినా లేవట చెట్ల వచ్చినావంటే ఇప్పుడు మళ్ళీ మాట్లాడతాం, అర్థమవుతుందా? నువ్వు మధ్యలో రావద్దు. అది కాదు, నువ్వు సీరియస్ ఎందుకు బ్రో? ఇగో వద్దు, నాతో మాట్లాడుతున్నారు కదా, మాట్లాడండి. ఫస్ట్ చేసింది మీరు, అన్నదానికి వాడు మాట్లాడిర్రు, మీరు సీరియస్ అయ్యారు. నీతో మాట్లాడుతున్నారు వద్దు బ్రో. ఇగో ఇప్పుడు ఏంది మీ ప్రాబ్లం ఏం చెప్పు, నీ ప్రాబ్లం ఏం చెప్పు. విజయంతో మంచిగా విజయాన్నతో నేను మాట్లాడతలేను, అంతే కదా నీ ప్రాబ్లం? ఇంట్లో ఎందుకు వెళ్ళగట్టు? ఇప్పుడు చెప్తా ఎందుకు పట్టినా, ఇప్పుడు చెప్తా. ఇప్పుడు నేను గల్లా పట్టినా, కోపం వచ్చిందా? వచ్చిందా? అదే నేను గుంజి బయటికి కొడతా, ఏమనిపిస్తుంది? బరాబర్ మేము కొడతాం మళ్ళా కదా కొడతా. ఇప్పుడు నన్ను విజయ్ నన్ను కొట్టినప్పుడు నేను తిరిగి కొట్టినాడా? కొట్టలే కదా. ఎందుకు కొట్టలే? ఆడ మేము కొట్లాడితే మా ఇద్దరు ఇజ్జత్ పోతుంది ఆడ. అక్కడే విజయాన్న రాకపోతే నీ ఇజ్జత్ పోతుంది ఆడ. విజయాన్ని రాకు కూడా కొట్లాడేంత దమ్ముంది, నేను కొట్లాడతా.
దమ్ముంది నీకుందా? నా కాదంటలేను నేను. చెయ్యి పెట్టి మాట్లాడకు భయ్. చెయ్యివాడంత దమ్ముంది కాదంటలేను. ఒకవేళ రాకపోతే పరిస్థితి ఏరియా కాదు, 5గురు నీ ఏరియా కాదు, అక్కడ 5గురు ఉన్నారు. అవును, ఏమైనా జరిగితే పరిస్థితి ఏంది? ఏంది విజయాన్నతో వచ్చినావు నువ్వు, విజయాన్న పైన వచ్చినావు. అన్న వచ్చిందా నీకోసం? ఇప్పుడు నువ్వు ఉన్నావు భయ్, నీతో వచ్చినాడే నేను కొట్టిండు, నీకు ఎట్లా అనిపిస్తుంది? ఎందుకు కొడతాడు? కొట్టాడు కదా, మరి నాతో వచ్చినప్పుడు నన్ను కొట్టినప్పుడు నాకు బాధ అనిపించదా? ఉంటది కదా, ఎందుకు రీజన్ ఉంటది? నాకేం కావద్దని కొట్టిండు, నాకేం కావద్దని కొట్టాడంటే ఒక మంచి కోరే కొట్టాడే, మళ్ళీ నిన్ను కొట్టి కంట్రోల్ చేయడం వల్ల కదా అక్కడికి. ఇప్పుడు నువ్వు పోతావు, వేరే పోయి నువ్వు ఒక్కరిని పోతావు. ఇప్పుడు నేను ఒక్కరిని పోయినా అనుకో, మా వాళ్ళకి ఫోన్ చేస్తావు అనుకోనికి, అలా 5గురు ఉన్నారు, మా వాడు వస్తాడు తెంగి తీసుకోతాడు, బరాబర్ అది తప్పేందుకనా? ఒక్క మాట అది ఆరేరియా, వాళ్ళ ఏరియా అన్నప్పుడు మనం పోనే పోవద్దు, పోయినామంటే రుబాగా కొట్లాడాలి, లేకపోతే బయటికి రావాలి. అర్థమైందా? నువ్వు నన్ను మీద చేస్తే నాతో దమ్మున్నంత వరకు చేసుకుంటా. ఇప్పుడు నువ్వు వచ్చినావు, రోడ్డు మీద ఒక 4గురు పోతుంటారు, ఓడో ఒకటి గెలుపుకుంటాడు, నలుగురు ఇప్పుడు నలుగురు కొట్టిపోతాం, కొట్టిపోతాం. అప్పుడు ఏం చేస్తావు? వెళ్ళిపోతా, ఏం చేస్తావు? నలుగురు ఉన్నాం, ఇప్పుడు ఒకరికి 4గురు వచ్చినావు, ఒక్కరివే ఉన్నావు. ఆయన వచ్చిన ఆయన ఏం దిస్తాడు? అరే వాళ్ళు వేరే ఇంటెన్షన్ అర్థమైతే చెప్తే చెప్తున్నా బ్రో, మంచిగా ఉండదు మాట్లాడుతున్నావు, రాగు బ్రో, చాలా మంచిగా మాట్లాడినా. నువ్వు దూరం పో, ఇడికెళ్ళి నేను మాట్లాడుకుంటా అన్నా, నేను మాట్లాడుకుంటా అంటున్నా. నీ ఓపికతో మాట్లాడుతుంటే ఇప్పటికెళ్ళి నీకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా, ఇంకా రెస్పెక్ట్ ఇవ్వాలి చెప్తున్నా. ఆయన జోలికి చెప్తున్నా. కొట్టిపోతాం బ్రో, సీరియస్ గా చెప్తున్నా. అవుతుందేమో ఒకరిని తల్లు తింటానేమో, మేము చూసుకుంటాం. అడగనీకి వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకు ఇది. కావాలని వేరే ఇంటెన్షన్ గొడవ చేసుకొని ఇంటెన్షన్ లేదు బ్రో, ఇంటెన్షన్ లేదు, ఇంటెన్షన్ మీద వచ్చుంటే మాట్లాడు. సబ్స్క్రైబర్స్ అని చెప్పినందుకు నేను చెయ్యదు, ఉంది మాట్లాడు. మరి ఎందుకు సీరియస్ అవుతున్నావు? రుబాబ్ చేసింది ఎవరు? మీరా నేనా? ఒక మాట చెప్తున్నా, క్లియర్ గా చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను విజయ్తో ఎందుకు మాట్లాడతలేనంటే, నేను కావాలనే మాట్లాడతలేను. ఇప్పుడు ప్రజెంట్ నేను చెప్పేది ఈయనంత ఓపిక ఉందంటే కావాలనే మాట్లాడతలేదు. ఇప్పుడు ఇంకొకటి అడుగుతా నేను మిమ్మల్ని, ఇంత మాట్లాడుతున్నారు కదా, నేను జస్ట్ ఒక 2 రోజులు ఫోన్ ఎత్తకపోతే ఫోను ఇంకొకసారి నాతో మాట్లాడా, నా ఫోన్ ఎత్తా అనేసి మూటే ముళ్ళ చదువుకొని ఆయన వెళ్ళిపోయాడు. అవునా? ఎందుకు చేసినాడు అది? ఎందుకు చేసినాడు అది? అదే బ్రో, నేను మాట్లాడినందుకు వెళ్ళిపోయాడు ఆయన. నేను మాట్లాడినందుకు ఆయన వెళ్ళిపోయాడు. మరి నేను మాట్లాడినప్పుడు ఆయన ఉండి కొట్లాడాలి, కానీ అట్లా ఎట్లా వెళ్ళిపోతాడు? అన్నతో ఎట్లా కొట్లాడతాడు? కొట్లాడతావా? నేను అన్నది కొట్లాడాలంటే గల్ల పట్టుకొని కాదు బ్రో, గల్ల పట్టుకోవాలి. కాలు నువ్వు చెప్పినట్టే ఇంటి దగ్గర కొట్లాడినాడు, మరి అప్పుడు ఏం చేసావు? ఒక్క మాట, నేను అన్నది నీకు అర్థం కాలేదు. నేను మాట్లాడకపోతే ఇంకా నేనేమన్నా మొత్తానికి నీతో మాట్లాడకుండా నేను మొత్తానికి నీతో తెలుసుకుంటా, నేను ఇంకోసారి నీ లైఫ్ లో నీ మొహం చూడను అని అన్ననా? అదే బ్రో, ఇప్పుడు 2 రోజులు మాట్లాడలేదు, ఇప్పుడు 2 రోజులు మాట్లాడలేదు. సమాజం నీకు ఎందుకు పోతలేదు? మాట్లాడకు, గొడవ మాట్లాడదు. ఫస్ట్ ఓ అన్న ఇడికెళ్ళి నేను అదే చెప్తున్నాను బ్రో. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు,
సరే ఉండి ఇంకొక 2 రోజులు చూసి ఉంటే నేనే పోయి మాట్లాడుతుండే, లేకపోతే నేనే ఏదో చేస్తుంటే. కానీ ఇప్పుడు ఆయన వెళ్ళిపోయి ఇప్పుడు మొత్తానికే దూరం చేసిండు కదా మరి ఆయన. 3 రోజులు వచ్చినాడు, 3 రోజులు ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ లేకపోతే ఏం చేస్తున్నావు నువ్వు? 3 రోజుల నుంచి ఫోన్ లేపుతలేవు. ఫోన్ లేపుతలేవు, ఇంటికి వచ్చినాడు. అప్పుడు ఏం చేసావు? నేను పడ్డ బాధ ఆయనకు తెలియాలని నేను ఫోన్ ఎత్తాను. నీ ఇంటికి వచ్చి నీ ఇంటికి వచ్చి కొట్టేసి ఒక మాట కొట్టేసి వచ్చి దాని తర్వాత ఎంబడే నేను అయిపోయింది సారీ అని చెప్తే ఇప్పుడు ఓడుకోడు. నేను ఇప్పుడు కొడతా బయట ఒకటి పచ్చకడ పెడతా, తర్వాత నేను సారీ చెప్తా. నీకు మంచిగా అనిపిస్తుందా? పచ్చకడ పెడితే కూడా అన్న ఊరుకుంటాం అంటే ఇప్పుడు నేను ఊరుకున్నాను తప్ప? నేను ఊరుకున్నాను నా తప్ప? ఇప్పుడు విజయ్ నన్ను కొట్టినప్పుడు నేను ఊరుకున్నాను నా తప్ప? సమాధానం ఏందో విజయాన్ని చెప్తుండే, నీకు అడగని చేయండి. నువ్వే ఇగో నేను ఆ టైంకి నాకు నేను మాట్లాడినాను అనుకో ఇంకా గొడవ అవుతుంది. ఇప్పుడు మనకి ఎట్లా గొడవ అవుతుందో బ్రో నేను ఒకటి చెప్తున్నా. నేను నాది ఎట్లుంటది అంటే నేను ఇట్లా గట్టిగా నేను అది గొడవ అయినప్పుడు నాకు నా వంతు గొడవ అయినప్పుడు నేను కొంచెం టైం తీసుకుంటా. అది నా నేచర్. అది నా నేచర్. నువ్వు ఆ టైంలో అక్కడ విజయాలు లేకపోతే నువ్వు ఉండేటోడు. అరే బరాబర్ లేకపోతే నాకేం ఫరక్ పడదు. నీకు ఫరక్ పడదు. ఒక మాట ఇప్పుడు నేనున్నా ఈడ గొడవ అయింది నాకు, మీరు నలుగురు ఇప్పుడు మీరే ఉన్నారు పై, మీరు ఎవరో తెలియదు. ఇప్పుడు నన్ను మీరు కొడుతుంటే నేను చూసుకుంటా నిలబడలేను కదా? నిలబడతానా? నిలబడలేను. కొట్లాడతాను కదా, నాతో అయినా కానీ కొట్లాడతాను కదా. ఆ రోజు కూడా అదే చేస్తుంటుంది. ఆ రోజు ఏంటి పరిస్థితి చేయనిక పోతేనే కదా విజయ్ నన్ను ఆపిండు. చేయనికే పోతేనే కాబట్టి ఈ రోజు నువ్వు ఇక్కడ ఉన్నావు. అది ఆయన పెట్టుకో. నేను అనేది అదే బ్రో, ఆయన నన్ను ఆపకుండా ఆడ కూడా ఆయన నాకు స్టాండ్ ఇచ్చి నా గురించి నిలబడి వాళ్ళతో కొట్లాడే అంటున్నాను. ఎవరితో వచ్చిండు నువ్వు? ఎవరికి వస్తుంది? ఎవరికి వస్తుంది అంటే వానవని గురించి నన్ను కొడతాను. ఒక్క మాట, ఇప్పుడు మీరు వచ్చిర్రు బై, మీరు వచ్చిర్రు నాతో కొట్లాడుతుర్రు. ఇప్పుడు నేను నాతో ఆయన కాడి కొట్లాడతాను, నేనైతే నిలబడుకుంటానే కదా. ఆయన కాడి కొట్లాడతా. ఆ రోజు కూడా అట్లనే కొట్లాడుతున్నాను. ఆయన కాడి లేకపోతే నన్ను కొట్టనే పోతారు. అంతేగాని అన్న సారీ అన్న నాతో అయితే అన్న నన్ను కొట్టగానే అన్న అయితే నేను నిలబడలేను కదా. చెప్తలేము చెప్తలేము. ఆ రోజు నేను చేసింది అదే. చేసింది ఆ రోజు విజయ్ చెప్తే వాళ్ళు ఇంటూరా వాళ్ళు గొడవ పెట్టుకుంటారా? వాడు వచ్చి నాతో ఏం మాట చెప్తే పోయినారు. ఇప్పుడు విజయన్న చెప్తే పోయారు. ఓకేనా? విజయన్న చెప్తే పోయారు. సరే నేను ఆ రోజు అడిగిన క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నా. విజయ్ అన్నకాలు తెలియదు, విజయ్ అన్నకాలు తెలియదు. ఇనుపైన మాటిను విజయ్ అన్నకాలు తెలియదు. ఇప్పుడు ఆడ నేను విజయ్ ఉన్నాము, వచ్చినోడు కూడా తెలియదు. అప్పుడు ఏం చేయాలి? తెలియనప్పుడు కొడతారు బరాబర్. మరి ఇప్పుడు అదే చెప్పాలి. తెలిసినప్పుడు విజయ్ ఫస్ట్ ఆపినప్పుడు ఆగలేదు, తర్వాత చివరి లాస్ట్ ఆపినాడు కదా. ఆగినారు కదా వాళ్ళు. ఫస్ట్ గొడవ కాకుండా చూడించింది ఎవరు? ఫస్ట్ నుంచి మీరు వీడియోలు మొత్తం చూస్తారు కదా. అంతకు ముందు కూడా వాని తమ్ముడిని కొడుతుంటే కూడా వద్దు విజయ్ మన గొడవ వద్దు, మనం మాట్లాడికి వద్దామని ఫస్ట్ చెప్పిందే నేను. చెప్పిందే నేను. ఓకే, దాని తర్వాత గొడవ పెట్టాడు. అదే నువ్వు అర్థమైనట్టు వాడు వచ్చి నన్ను కొడుతుంటే నేను నిలబడి ఎందుకు చూస్తాను బ్రో? నేను అదే అడుగుతున్నా మిమ్మల్ని. నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు ఒర్రకు సీరియస్ గా చెప్తున్నా.
బ్రో నాకు ఈ గొడవలు నేను ఈ గొడవల జోలికి పోవద్దు అనుకుంటే నాకు ఇవే అవుతున్నాయి. నేను మంచిగా మాట్లాడుతున్నా, ప్లీజ్ అర్థం చేసుకోండి. నేను అదే చెప్తున్నా, నేను విజయ్కి సమాధానం చెప్పుకుంటా, నేను విజయ్తో మాట్లాడుకుంటా. మా ముంగట ఒకసారి ఫోన్ చేయి. ఇప్పుడు నేను చెయ్యను బ్రో, నేను చేసినప్పుడు మాట్లాడుకుంటా, నేను మాట్లాడుకుంటా వీడియోలో. బాబు ఏంది భయ్, నాకు అర్థమైతే మాట్లాడొచ్చినాం అన్న గురించి. అన్న గురించి నేను మాట్లాడుకుంటా. ఈ రోజు మీకు అన్న తెలుసు, నాకు 15 సంవత్సరాల నుంచి ఎవరితో ఏం హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు. అయినా మీరు బాబు నాకు ఇష్టం ఉంటే మాట్లాడతా, నాకు ఇష్టం లేకపోతే మాట్లాడాను భయ్. దూరం ఎట్లా పెట్టినాం, మరి మేమే పెడతాను. నిన్నగా దూరం పెడుతున్నా, దూరం నేను దూరం పెట్టినాను. నా మనసులో ఏముంటా, నువ్వు నా మనసులో దిగైతే చదవవు కదా. శత్రువు తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టుకుని మంచిగా చూసుకున్నా, మరి దోస్తుగాలు ఎట్లా పంపించినావు మీ తమ్ముడిని? అరే నేను అదే చెప్తున్నాను బ్రో, ఫస్ట్ నువ్వు అయితే ఇల్లు విజయ్, తర్వాత నీతో మళ్ళీ మాట్లాడతా అనే చెప్పిన. చెప్పలేవు. అరే 20 నిమిషాలు నేను సంధాయించిన విజయ్, నీతో నేనే ఫోన్ చేసి మాట్లాడతా, ఇప్పటికైతే ఇల్లానే చెప్పలేవు. వీడియో చూసుకో బ్రో, నేను ఎట్లా పైసలు చేతిలో తర్వాత ఇంటికి అట్లా నొక్కితే వాళ్ళని వస్తారా? దెబ్బ కొట్టాను నీ దగ్గరకు వచ్చి సారీ అని చెప్తున్నా లేదా? 15 ఏళ్ళ నుంచి ఉన్న తమ్ముడు ఇట్లకి నొక్కినట్టుంటా తెలుసా? అరే అది నా పర్సనల్ థింగ్ భయ్, అది నా ఇష్టము, నేనేమో ఆలోచించుకుంటున్నా, అది నా ఇష్టము. దెబ్బ తిన్నోని నేను, బాధ నాకుంటది. మీకు కాదు కదా బాధ, బాధ నాకుంటది. మీకేంది భయ్, మీకు బాధ ఉన్నప్పుడు వచ్చి చెప్పిన ఆయన ఇప్పుడు బాధపడుతుండు. నేను తర్వాత ఆయనతో ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలనేది నాకు తెలుసు భయ్. అరే మీరు అనుకున్నప్పుడు నేను ఎందుకు రియాక్ట్ అవుతా? నాకేం చేయాలో ఇప్పుడు మీకు కాదు భయ్, ఆయన పోయినందుకు మీకన్నా ఎక్కువ నాకు బాధ ఉంది. బ్రో ఇప్పుడు నేను ఫోన్ చేసినా ఎంత, నేను నేను బయటకు వెళ్ళిపోతాను, ఆయన ఇప్పుడు ఫోన్ చేసి ఎప్పుడో అవుతాడో నాకు తెలుసు, నాకు ఎప్పుడు చేయాలో తెలుసు. సరే అన్న, ఫోన్ ఎత్తానన్నాడు కదా, మా ముంగడ ఫోన్ చేయి. అరే నేను ఆ వీడియో చూడగానే ఫోన్లు చేసినాను భయ్, నా ఫోన్ ఫోన్ చేస్తాడు విజయానికి. నేను ఒక్కటే చెప్తున్నా, నేను వీడియోలో కూడా అదే చెప్పిన, నేను విజయ్తో మాట్లాడకుండా నేను మీ మాట నేను ఊరుకోని నేను మీకు ఇంత ఇజ్జత్ ఇస్తున్నా అంటే మా దోస్తాన్ని నిలబెట్టడానికి ఏం లేదు, నువ్వు మాట్లాడి వీడియో పెట్టారు. ఒక పని ఏమైనా చేసుకోవాలి, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం. నువ్వు అన్నతో మాట్లాడి మాకు వీడియో పెట్టి వీడియో పెట్టలేదా, మళ్ళీ వీడియో పెట్టలేదా, మళ్ళీ వస్తాం. ఏడికి పోయినా ఏడున్నా ఆడికి వస్తాం. డైరెక్ట్ మాట్లాడి ఉండదు. ఒక్కసారికి వెళ్ళిపోతున్నాం, మాట్లాడి వీడియో పెట్టలేదు. సంబంధం లేదా అప్పుడు చూస్తాను, అప్పుడు కొడతాము, ఏం చేస్తామో అప్పుడు చూస్తారు. ఇప్పుడు ఏం లేదా వీడియో పెట్టాను, మాకు మంచిగా మాట్లాడుతున్నా అని. నేను పిచ్చోని కాదు, రిటర్న్ అయిన అనుకో
ఎందుకు అనుకుంటున్నా, కానీ మన మంచితనాన్ని మీరు ఏం చేస్తున్నారు అంటే టెస్ట్ చేస్తారు. ఓపికతోటి కాదు, ఎంత వర్క్ లాగాలి, ఎంత లొల్లియాలో అంతకన్నా ఎక్కువ చేసిరు. కానీ నేను బర్దాష్ ఎందుకు చేస్తున్నా అంటే ఒకటే ఒక రీజన్, నేను ఆల్రెడీ విజయ్ పోయిన టెన్షన్లు ఉన్నా. నాకు ఆల్రెడీ నేను అందులోకెళ్ళే ఇంకా నేను బయట పడలేకపోతున్నా. నేను వీడియో ఎందుకు కంటిన్యూ చేస్తున్నా అంటే ఇక్కడ మేము ఫస్ట్ టైం నేనైనా విజయ్ అయినా ఒక స్టాండ్ తీసుకున్నాం. మేము ఇద్దరు ఇట్లా ఎవరు ఉన్నా లేకపోయినా మాకు ఇమ్రాన్ నమ్మి ఒక ఛానల్ ఇచ్చిండు, మేము వీడియోలు కంటిన్యూ చేస్తా అనేసి మేము ఒక మాట ఇచ్చినాం. ఆ మాట గురించే నేను మళ్ళీ స్టాండ్ తీసుకొని కనీసమైన గురించి ఎత్తుకాలి. అరే బ్రో నేను ఏం చేసినా నీకు తెలుసా? నీకు ఎందుకు చెప్పాలా? చెప్పాలి. అరే ఇగో ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు కదా, నువ్వు అడిగినావు కదా, నువ్వు అడిగినందుకు నేను ఏం చేస్తాను తెలుసా? నెక్స్ట్ నేను వీడియోలో నేను ఏం చేసినో, ఏడ దేవులా నేను ఎంత కింద మీద పడ్డానో అదన్నీ వీడియో చేసి పెడతా, మీరు చూద్దాం. అది కూడా చూద్దాం. ప్రూఫ్ కాదు, నువ్వు అన్నతో ఫోన్ చేసి వీడియో పెట్టాలన్నా. అది ఇంకింద కూడా నువ్వు అంటున్నావు అన్ని ఒక మాట వీడియోలో అన్నకు ఫోన్ చేసి వీడియో పెట్టు చాలు చాలు చాలా నాది. నాకు ఒక మాట, నాకు చూపించుకోవాల్సిన అవసరం లేదు నేను ఏం చేసినా. ఇప్పుడు మీరు వచ్చి అడుగుతారు కదా, మీకోసం నేను ఏం చేసినో అది చూపించుకోండి. చూసారు ఎట్లా అట్లా వాళ్ళు అసలు వార్నింగ్ ఇస్తున్నట్టు ఉంది, అర్థమవుతుందా మీకు? నేను చూపించుకొని నేను షోక్టప్ చేసుకొని నేను ఇప్పుడు ఈవెన్ మా మమ్మీ కూడా 3 రోజుల నుంచి వెళ్ళి ఎంత బాధపడుతుంది తెలుసా విజయ్ విషయంలో. మమ్మీ నేను పడ్డ టెన్షన్ వేరే. ఇలా కనిపించడం అందరికీ ఒకటి ఉంటుంది, కానీ నేను ఎవరికి నాది చూపించుకోను. ఆ 3 రోజులు కూడా నేను విజయ్ ఫోన్ ఎత్తకుండా విజయ్ బాధపడ్డదే చూసిరు. కానీ నేను విజయ్తో మాట్లాడకుండా నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. అది ఆయన ఏడికి పోయిండో తెలియదు, ఏడుండో తెలియదు. అరే నేను తిన్నానా తినలేదా ఇవన్నీ నాకు అనవసరం పోయి నేను చెప్పుకోవాల్సింది. వీళ్ళు ఇప్పుడు చూసిన వాళ్ళు అన్ని మాటలు మాట్లాడతారు. ఫస్ట్ నుంచి వెళ్ళి మేమిద్దరం ఏందో నాకు తెలుసు. ఇప్పుడు ఆయన ఏదో నీ బాధ నీ లోపల పెట్టుకుంటా మాకు తెలుస్తుంది. లోపల పెట్టుకుంటే ఏంటంటే నాకు అదేరా నా ప్రాబ్లమే. అది నాకు ఏదైనా బాధ వచ్చినప్పుడు అది నేను షేర్ చేసుకుని నా లోపలే పెట్టుకుంటే అదే నా బాధ. సరే గాయస్, ఇప్పుడు వాళ్ళు అన్నది కాదు, నేను మీకోసం అన్న నేను ఏమేమి చేసిన లక్ష్మణ్ అన్నతో నేను ఎంత తిరిగినా, మేము ఏడికి పోయినాము, ఆ బస్ ఆయన ఏ బస్ ఎక్కిండో, ఆ ట్రావెల్స్లో ఏడో దేవుళ్ళము, ఇవన్నీ నేను ప్రతి ఒక్కటి నేను చూపిస్తా. అది నాకు విజయ్ని పట్టుకోవడం పెద్ద టైం పట్టదు. కాకపోతే నేను ఏంటంటే చూపించాలని నేను అనుకోలేదు. ఆయన నా మీద అలిగిపోయిండు. ఏదో నేను ఫోన్ ఎత్తనందుకు, నేను ఏదో అన్నందుకే ఆయన అంతకంత కోపం వచ్చి అంతగానో మాటలు మాట్లాడి ఏదో నన్ను శత్రువు లెక్క మాట్లాడిండు. నా మనసులో ఏముందో, నా ప్రేమ ఏందో తెలియాలంటే నేను చూపించుకునే రకం కాదు. వద్దు, నేను అవన్నీ చెప్పుకొని నన్ను ఎవరు తప్పు అనుకున్నా, ఎవరేమనుకున్నా నేనేందో నాకు తెలుసు. నేను ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి వాళ్ళు 10 మంది వస్తారేమో, ఆ 10 మందికి నాకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తీసేసేదిరా వీడియో తీసేసి.